ఇక పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతం అవనుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ తొలిసారిగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ అధికార పీఠాన్ని అధిరోహిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. వైశాలి ఈ రోజు బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. దీనికి సంబంధించి ఏదైతే 11 గంటలకి ముఖ్యమంత్రిగా సువేందర్ అధికారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దీనికి సంబంధించి నిన్ననే శాసనసభ పక్ష నేతగా బీజేపీ ఎమ్మెల్యేలందరూ ఎన్నుకున్నారు. దీనికి స్వయంగా మా కేంద్ర మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఏదైతే అమిత్ షా మొదటి నుంచి ఏదైతే చెప్తున్నాడో అదే విధంగా ఇక్కడ బెంగాల్ చదువుకున్నాడు, బెంగాల్లో ఉన్న వాళ్ళకి బెంగాల్ భాష మాట్లాడే వారికి విద్యావంతులకైతే సీఎం చేస్తామని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఏదైతే కరెక్ట్ గా సువేందు అధికారికి మాత్రమే సూట్ అయ్యే విధంగా మాట్లాడారు. గతంలో ఏదైతే ఎన్నికల సమయంలో ఆయన నామినేషన్ ప్రక్రియలో కూడా అమిత్ షా పాల్గొన్నారు. దీన్ని బట్టి చూస్తే మొదటి నుంచి కూడా అమిత్ షా అదే విధంగా ఇటు కేంద్రానికి అధిష్టానానికి అదే విధంగా మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ నేతలతో సువేందర్ కు సత్సంబంధాలు ఉందని తెలుస్తుంది. వారి అనుగుణంగానే ఇప్పుడు సువేందర్ అధికారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 5-6 మంది పేర్లు పరిశీలించినప్పటికీ ఇంకో పేరు ఏదైనా వస్తుందని వెయిట్ చేశాము. ఎవరు రాలేదు. ఇప్పటికే ఏకగ్రీవంగా సువేందర్ అధికారికి శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవడం సంతోషంగా ఉంది. అదే విధంగా ముఖ్యమంత్రిగా ఆయనకి ప్రమాణ స్వీకారం ఈ రోజు 11 గంటలకు చేయనున్నారు. దీని కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ, అదే విధంగా అమిత్ షా, కేంద్ర మంత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అట్టహాసంగా బ్రిగేడ్ ప్యారేడ్ గ్రౌండ్ లో ఇవాళ 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సువేందర్ అధికారిగా ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి ప్రధాన కారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో, రాజకీయ పరిస్థితుల్లో, అదేవిధంగా అక్కడ ఉన్న స్థానిక బలము, అదేవిధంగా ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ గానీ మొదటి నుంచిగా ఏదైతే మమతా బెనర్జీని విభేదించి మమతా బెనర్జీకి అనుకూలంగా మొదట్లో అక్కడ ఉన్నప్పుడు అక్కడ నుంచి బయటికి రావడం, అదేవిధంగా బీజేపీలో చేరడం, అనంతరం జరిగిన పరిణామాల్లో బీజేపీ బలపడుతూ రావడము, దానికి ప్రధాన కారణంగా సువేందర్ అధికారి మాత్రమే అనేది కూడా బీజేపీ అధిష్టానం ఆలోచించిన నేపథ్యంలో సువేందర్కే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలన్నది కూడా వారు ఆలోచించారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ చూసినట్లయితే మమతా బెనర్జీ కూడా సామాన్యురాలు కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏదైతే గతంలో కూడా సిపిఎం, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలపై ఏ విధంగా పోరాటం దాకా 30 సంవత్సరాలుగా ఏలిన దాదాపుగా కమ్యూనిస్టులను కూల్చి ఆమె అధికారంలో వచ్చి 15 సంవత్సరాలు అక్కడే ఆమె ముఖ్యమంత్రిగా పనిచేసింది. కాబట్టి అలాంటి వ్యక్తిని ఎదుర్కోవడానికి, అలాంటి పార్టీని ఎదుర్కోవాలంటే సరైన వ్యక్తి ఉండాలి. అదే దానికి మాస్ ఫాలోయింగ్ తో పాటు ఆమె యొక్క అంతర్గత ఇంకా ఏదైతే లోటుపాట్లు ఉన్నావో, ఆ పార్టీలో ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నావో వాటిని గుర్తించి అదే విధంగా ఆ పార్టీలో శీలక తేవడం కానీ, ఆ పార్టీని పలచాలంటే గట్టి వ్యక్తి, అదే విధంగా అనుకూలంగా వ్యక్తి మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్లో సువేందర్ అధికారి మాత్రమే సరైన వ్యక్తి అని బీజేపీ అధిష్టానం భావించి అతనికే అది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మొదటి నుంచి కూడా ఆయన పేరే ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ గత బీజేపీ యొక్క ఆలోచన విధానం, బీజేపీ యొక్క ముఖ్యమంత్రుల ఎంపిక విధానం చూసుకున్నట్లయితే ఆయన పేరు వస్తుందా, మరొక పేరు వస్తుందా, ఎవరు వస్తారనేది కూడా చాలా మంది దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎందుకంటే మొదటి నుంచి ఎవరైతే పేర్లు వినిపిస్తున్నా ఆ పేర్లు కాకుండా కొత్తగా పేర్లు వస్తాయి, లేదంటే ఎవరినెవరిని అనుకోని విధంగా కొత్తగా ముఖ్యమంత్రిని తీసుకొచ్చే అవకాశం కూడా అనుకున్నారు. అదే విధంగా మమతా బెనర్జీకి మహిళలను ధీటుగా మహిళలకు కూడా ముఖ్యమంత్రికి ఇస్తారని భావించినప్పటికీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాజకీయ పరిణామాలు, ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిణామాలు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని సువేందరే కరెక్ట్ అది ముఖ్యమంత్రిగా అని బీజేపీ అధిష్టానం భావించి కాబట్టి మొదటి నుంచి కూడా ఆయన ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఉంటూ పశ్చిమ బెంగాల్ విద్యావంతుడు, అదే విధంగా మమతా బెనర్జీ యొక్క లోటుపాట్లు కానీ అక్కడ ఉన్న ఆ పార్టీలో ఉన్న విభేదాలు ఏంటి, ఎక్కడ ఏవైతే లోపాలు ఉన్న వాటిని సరైన గుర్తించే వ్యక్తి కూడా సువేందర్ కాబట్టి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇచ్చింది. ఈ దేశ చరిత్రలో చూసుకుంటే పశ్చిమ బెంగాల్లో మొదటి నుంచి కూడా బీజేపీ ఒక ప్రణాళిక ప్రకారంగా ఎన్నికలకు వెళ్ళింది. అదేవిధంగా ఇక్కడ విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా తమ ప్రభుత్వం ఉంది అనేది కూడా వాళ్ళ భావన ఉంది. ఎందుకంటే శ్యామ్ ముఖర్జీ ఇక్కడే జన్మించాడు, ఇక్కడ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ఉంది కాబట్టి ఆయనకి నివాళిగా అర్పించాలంటే బెంగాల్లో గెలవాలన్నది కూడా బీజేపీ మొదటి నుంచి
భావిస్తూ వస్తుంది. గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 2011 నుంచిగా గట్టిగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఓట్లు రానప్పటికీ, సీట్లు రానప్పటికీ కూడా వారు ఎక్కడ ఆధారపడకుండా పోటీ చేయడము, అదేవిధంగా ఒకే ఏకపక్షంగా ఉన్నప్పటికీ కూడా పశ్చిమ బెంగాల్ యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల అనుకూలంగా తమ పార్టీని, కార్యకర్తలను, అదేవిధంగా దీదీకి గట్టిగా పోటీ ఇవ్వడంతో పాటు, దీదీతో పోటీ చేయడంతో పాటు గత ఎన్నికల్లో చూసుకున్నట్టయితే 0 స్థానాల నుంచి 70 స్థానాలకు రావడంతో పాటు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏకంగా దాదాపుగా 206 సీట్లతో అసెంబ్లీ సీట్లు గెలుచుకొని బీజేపీ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించడంతో పాటు ఎక్కడ ఎలాంటి లోటుపాటు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సంపూర్ణ మెజార్టీ పశ్చిమ బెంగాల్ ప్రజలు వారికి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ పరిస్థితులు అనుగుణంగా రాష్ట్ర లో చూసిన పరిస్థితుల్లో గత ఎన్నికలు అయిపోయినా కూడా ఇప్పుడు కూడా ఇంకా అక్కడ అల్లర్లు జరుగుతున్నా వాటిని కంట్రోల్ చేస్తారని సువేందర్ ఏదైతే వాగ్దానం చేసే ఎన్నికల అనంతరం కూడా ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఏదైతే ఉన్నారో బంగ్లాదేశీయులు, అదే విధంగా రోహింగ్యాలు, వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వారందరినీ పశ్చిమ బెంగాల్ నుంచి తరిమేస్తాము, అదే విధంగా ఇందులోనే ఐక్యంగా వారికి భరోసా ఇస్తామన్నది ఏదైతే వాగ్దానం చేస్తూ వచ్చాడో సువేందర్ అధికారి, అదే విధంగా ఆయనకి అధికారం ఇస్తేనే ఇక్కడ బీజేపీ బలపడడంతో పాటు దీదీని ఎదుర్కొనే అవకాశం ఉంది.